ఈ లగ్నంలో జన్మించిన వారు ప్రధానంగా పరిశోధన శాఖల్లో పలు రకాల విజ్ఞాన విషయాలను పరిశోధించి అందుగల ప్రాముఖ్యతను కనుగొనుట మరియు పలు సమస్యలను పరిష్కారములను సూచించుట లేక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జ్యోతిష్య శాస్త్ర పరిశోధన విజ్ఞానిగా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అంతేకాకుండా వీరు ఒక మతానికో లేక ఒక మఠానికో ఒక వివేకునిగా చక్కని నియమాలను అనుసరించి మరెందరికో సూత్రధారులై ఆదర్శప్రాయులైన ఉత్తమ పురుషులై ఉంటారు లేక ఉత్తమ స్త్రీమూర్తులై ఉంటారు. సాధారణంగా మకర రాశి శాస్త్రవేత్తలకు లేక మత ప్రచారకులకు మరియు తత్వ జ్ఞానులకు సంబంధించిన రాశి. సహజంగా మకర లగ్నంలో జన్మించిన వారు పరిశోధన చేయు శాస్త్రవేత్తలుగా ప్రఖ్యాతి గాంచెదరు. అయితే శని తన స్వనక్షత్రములకు పుష్యమి, అనురాగ, ఉత్తరభద్ర ఉండి బుధుని గురునితో కలిసి ఉండి లగ్నాధిపతి శనిని శుభ దృష్టితో చూసినను లేక బృహస్పతి తానొక్కడే స్వనక్షత్రంలో ఉండి 5-9 కోణ దృష్టులతో శనిని చూసినట్లయితే అప్పుడు ప్రపంచానికి ఈ లగ్న జాతకులు పరిశోధనల ద్వారా కనిపెట్టినవి చాలా ఆశ్చర్యకరంగా నుండును మరియు గొప్ప ప్రతిభ గలవారుగాను ప్రముఖ శాస్త్రవేత్తలుగా జన్మిస్తారు. అయితే ఈ లగ్నం వారికి లాభించు సంఖ్యలు 1 మరియు 5. కలిసి వచ్చే రంగులు తెలుపు, నలుపు, బ్లూ, నీలము. లాభించు రత్నము నీలము మరియు వజ్రము. లాభించు దైవము అనగా వీరు పూజించే దైవము వెంకటేశ్వర స్వామి, వీరాంజనేయ స్వామి.